కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యం అతి సులభంగా ప్రసారం చేయబడుతూ ఉన్నది. టీవీల ద్వారా అయితేనేమి, ఉద్యోగ కోటాల ద్వారా అయితేనేమి, అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యం వివరించబడుతూ ఉన్నది. అయితే దాన్ని స్వీకరించుకోలేక, దేవుని వాక్యాన్ని వినలేక చాలామంది తమ తమ పనులలో నిమగ్నమై దేవునికి దూరమై దేవుని యొక్క వాక్యాన్ని వినలేకుండా ఉంటున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. చాలా విచారకరమైనటువంటి సంగతి. ఎందుకనంటే ఆయనే మనల్ని పుట్టించను, ఆయన మనకు మంచి ఆరోగ్యాన్ని, ఆయనే మంచి శక్తిని, బలాన్ని కలుగు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనం ఏం చేస్తున్నామనంటే దేవుణ్ణి విడిచిపోయి సాతాను యొక్క శాస్త్రాలకు లోబడి దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతూ ఉన్నాం. కానీ ఆ విధముగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనము చేసినట్లయితే దేవుడిచ్చేటువంటి తలాంతులను మనం పొందుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ కృపకలకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, నీ వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపమండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారి యొక్క కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాలు చేయమని వేడుకుంటున్నాము నాయన. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఉంటే వారిని ముట్టండి, వారి గాయం స్వస్థపరచండి నాయన. రుణబాధల్లో ఉండేటువంటి వారిని ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి నాయన. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా క్రిత సంవత్సరములలో మిమ్మల్ని తెలుసుకోలేక అశ్రద్ధతో ఉండేటువంటి బిడ్డల్ని క్షమించిన ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నా నాయన వారి యొక్క కుటుంబములలో గొప్ప మేళ్లతో నిమ్మని, ఈ చిన్ని మనల్ని పరలోకంలో చేరనిమ్మని మా ప్రభును ప్రియకుమారుడు నాయన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ప్రభు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినేటువంటి వారు ధన్యులు. దేవుడు అటువంటి బిడ్డలకు అనేక రకాలైనటువంటి మేళ్లతోటి నింపాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 81 verse 7. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఆపత్కాలములో అనేక రకాలైనటువంటి భయానక పరిస్థితుల్లో భయం కలిగేటప్పుడు, ఆపద కలిగేటప్పుడు, చిక్కు సమస్యల్లో ఉండేట పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు దేవుడే గుర్తుకొస్తూ ఉంటాడు. క్రిత సంవత్సరములలో మన యొక్క జీవితం సక్రమంగా జరిగేటప్పుడు, మన యొక్క సమస్యలు ఏమీ కూడా లేనప్పుడు, కుటుంబంలో శాంతి సమాధానముగా ఉండేటప్పుడు, స్నేహితులందరూ మన చుట్టూ తిరుగుతూ ఉండేటప్పుడు దేవుడు ఎవరికి కూడా గుర్తుకు రాడు. ఇది నిజమైనటువంటి సంగతి.
అయితే ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు, ఏదో భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు దేవుడు ఎక్కడున్నాడా అని గుర్తు వస్తూ ఉంటారు చాలామంది. కానీ ఆ విధముగా కాదు. ఆపత్కాలంలో అయితేనేమి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అయితేనేమి, నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చి తులతూగుతూ హాయిగా ఉండేటువంటి పరిస్థితుల్లో అయితేనేమి, దేవుణ్ణి ఎప్పుడు కూడా కొనియాడుకుంటేటువంటి మనుషుడే చాలా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండేవాడని మనము గమనించాలి. అయితే ఆ పరిస్థితిని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఆపత్కాలం అయితేనేమి, సంతోషకరమైనటువంటి పరిస్థితి అయితేనేమి, దేవుడు నాకు ఈ పరిస్థితులన్నింటినీ కూడా సక్రమంగా కల్పించాడనేటువంటి ఆనందముతోటి, దేవుడే నాకు ఈ తలాంతులన్నింటినీ కూడా ఇచ్చాడనేటువంటి సంతోషంతో ఎప్పుడు కూడా దేవునికి స్తుతియాగం చెల్లిస్తూ ఉండాలి. ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆపత్కాలం ముందు నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితేనే, ఆపత్కాలములో ఉన్నప్పుడు నీవు దేవుని మొరపెట్టినట్లయితే అంటే నీ బ్రతుకాంజనాలన్నీ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో నడిచినప్పుడు, ఒకవేళ నీకు ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితి సంభవించినా నీవు అప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు, నేనున్నానయ్యా, నీకేమీ పర్వాలేదు, నీకేమీ భయము లేదు అని దేవుడు మన వెనువెంటనే ఉంటాడనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. ఎందుకనంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా నువ్వు పూజిస్తూ ఉన్నావు కనుక, ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నువ్వు జీవించావు కనుక దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు అని వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి నీవు మర్చిపోకూడదు. క్రిత సంవత్సరములలో చూసినట్లయితే దేవుని దగ్గరికి రాలేకపోవచ్చు. దేవుడు అంటే లెక్కలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు తిరిగి ఉండవచ్చు. అయితే ఈ నూతన సంవత్సరంలో నీ బ్రతుకంతా కూడా దేవునికి అప్పచెప్పినట్లయితే, దేవునికి ప్రార్థన చేసినట్లయితే, నీ ఆడంబరమైనటువంటి క్రియలన్నింటికి కూడా స్వస్తి చెప్పి నీ యొక్క జీవితాన్ని ప్రభుకే అంకితం చేసినట్లయితే దేవుడే నిన్ను హెచ్చించేటువంటి స్థితిలో ఆయన చేస్తారు. ఆయనకు నీవు కావాలి. ఆయన రక్షణ భాగ్యం నీకు ఇవ్వాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు, ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే నీవు ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యానికే నీవు దూరంగా పారిపోతున్నావు. ఎందుకనంటే దేవుడంటే నీకు ఇష్టం లేక నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఎప్పుడు విడిపించుతున్నాడే అంటే నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, ఆత్మతోటి సత్యముతోటి ఆయన ఆరాధించినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయనకు స్తుతియాగం చేసినప్పుడు, నీవు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఉరుము గొలుగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎక్కడి నుంచయా నీకు ఆ సమాధానం వస్తుందంటే ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు, విడువక ఎడబాయక ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సక్రమైనటువంటి సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకంటే పక్షపాతి కాదు. ఆ కుటుంబాన్ని అంతగా దీవించాడు, ఆ వ్యక్తిని అంతగా దీవించాడు. నా యొక్క జీవితం ఈ విధమైనటువంటి క్రింద నీచమైనటువంటి స్థితిలో ఉన్నదేమిటి అనేటువంటి పశ్చాత్తాపము కలిగినటువంటి మనసు నీకు ఉండాలి. ఎందుకనంటే దేవుడే నన్ను ఏ నాటికైనా సరైనటువంటి సక్రమైనటువంటి పద్ధతిలో నన్ను నడిపిస్తాడో అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం నీకు ఉన్నట్లయితే ఈ యొక్క తలాంతులన్నీ కూడా నీకు ఇస్తాడో. నీకంటే అతను గొప్పవాడేమి కాదు, అందరూ కూడా దేవుడు సృష్టించినటువంటి మనుషులే. అయితే అతను అభివృద్ధిలోకి వచ్చాడు ఏంటయ్యానని అంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం ఏదో ఉంది, ఆ పరమార్థం ఏదో ఉంది. దేవుడు హెచ్చించడానికి గల కారణాలు ఏవో కొన్ని ఉన్నాయి అంతే తప్ప అతనితోటి నీవు సమానం అవ్వాలనంటే అతను హెచ్చైన స్థానంలో ఉన్నాడు, నీవు నీచమైనటువంటి స్థానంలో ఉన్నావు అని అంటే ఏదో ఒక బలమైన కారణమో
ఉండి తీరాలి. కాబట్టి నీ మనసును మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. ప్రభు చెప్పేటువంటి మాటలను శ్రద్ధతోటి వినాలి. శ్రద్ధతో వింటమే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం మొదటగా నీవు సంపాదించుకో. గడచిన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇరుకులు, అనేక రకాలైనటువంటి బాధలు, హింసలు అనుభవించినటువంటి నీవు ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని ఎదుట వాగ్దానం చేసావు. నీ జీవితాన్ని మార్చుకుంటానని వాగ్దానం చేసావు దేవుని ఎదుట. కాబట్టి ఆ ప్రమాణము, ఆ వాగ్దానము ఎప్పటికీ కూడా నీ నుంచి విడిచిపోనివ్వకు. విడిచిపోకుండా దేవుని ఎడల నీవు భయభక్తులు కలిగినట్లయితే దేవుడే నిన్ను అధికమైనటువంటి స్థానములో ఉంచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది, 8వ అధ్యాయము 5వ వచనము. జాబ్ చాప్టర్ 8 వెర్స్ 5. నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకొనిన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. చూసారా దేవుడు చెప్పేటువంటి వాగ్దానం ఏమిటో? నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల, నువ్వు దేవుణ్ణి వెతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, దేవుడంటే ఇష్టపడనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, దేవుడంటే లెక్కలేనటువంటి స్థితిలో ఉన్నావు. అందుకని ఇక్కడ ఏమంటున్నా, జాగ్రత్తగా వెతికిన ఎడల. ఏదైనా ఒక వస్తువు పోయిందని అంటే ఆ వస్తువు దొరికేంత వరకు కూడా నువ్వు దాన్ని వెతకటం మానవు. ఎక్కడ పెట్టాను, ఏమైపోయింది ఆ వస్తువు అని నీవు రకరకాలైనటువంటి పద్ధతిలో తిరుగులాడుతూ ఉంటావు. ఎక్కడో దూరంగా మళ్ళీ ఎక్కడ మర్చిపోయానని అక్కడ మర్చిపోయే చోటుకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతావు ఆ వస్తువు గురించి. అలాగే నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడల, దేవుణ్ణి నువ్వు వెతికినట్లయితే, సర్వశక్తులకు దేవుణ్ణి నీవు బ్రతిమాలుకొనిన ఎడల, నీకు అది దొరికేంత వరకు, నువ్వు ఆ వస్తువును పొందేంత వరకు, నీకు కావలసినటువంటి దానిని పొందుకునేంత వరకు కూడా దేవుణ్ణి బ్రతిమాలుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి వెతకాలని అంటున్నాడు. దేవుని వెతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావనంటే సాతానికి ఎక్కువ స్థాయిలో, సాతానికి ఎక్కువ పాళ్లలో నువ్వు జీవిస్తూ ఉన్నావు దేవునికి దూరంగానే. అది కాదు, సాతాన్ని విడిచిపెట్టే, సాతాను లక్షణాలకు దూరంగా పారిపో. సాతాను లక్షణాలకు దూరంగా పోయి దేవునికి గౌరవము ఇవి, దేవుని యొక్క వాక్యాన్ని నీవు అనుసరించు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతోటి నీవు అంగీకరించు. దేవుడే నాకు ఈ గొప్ప కార్యాలు చేశాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకుండా నీవు ఇతరులకు దేవుని గురించి నీవు తెలియజేసేటువంటి ఆ ప్రక్రియలో నీవు ఉండాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, పవిత్రమైనటువంటి జీవితము, యథార్థమైనటువంటి జీవితం కావాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. యథార్థమైనటువంటి పరిస్థితి నీలో లేదు. ఎంతసేపు చూసినా అన్నీ అబద్ధాలే, ఎంతసేపు చూసినా అన్నీ ఆయాసకరమైనటువంటి మాటలే, ఎంతసేపు చూసినా ఇతరులను నొప్పించేటువంటి మాటలే, ముఖస్తుతి చేసేటువంటి మాటలే. కానీ నీ పని నువ్వు చేస్తానే ఉన్నావు. కానీ దేవుడు చెప్పేటువంటి మాటలు అవి కాదు. సర్వశక్తులకు దేవునిని నీవు బ్రతిమాలుకున్నట్లయితే దేవుడు అంతా నీకు క్షేమంగానే ఉంచుతాడు, అంతా మంచిగానే చేస్తావు. అనేక రకాలైనటువంటి మేళ్ళతోటి నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లింపచేయను. నిశ్చయముగా నీ నీతికి తగినట్లుగా అంటే నువ్వు చేసేటువంటి పనులను బట్టి, నువ్వు మంచి పని చేస్తే మంచిని పొందుకుంటావు, చెడ్డ పనులు చేస్తే నువ్వు ఫలానా వ్యక్తి చాలా చెడ్డవాడురా అని అనిపించుకుంటావు. ఈ సమాజంలో మాటలు ప్రక్కన పెట్టు, దేవుని దృష్టిలో కూడా నువ్వు చాలా చెడ్డవాడివిగా ఉంటావు. కాబట్టి ఆ చెడ్డవాడు అనేటువంటి ఆ రిమార్కుని నువ్వు తీసివేసుకోవాలంటే దేవుని యందు నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితం నీవు జీవించు. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం అని అంటే
ఆయన చెప్పేటువంటి మాటలకు నీవు ఆ మాట ప్రకారముగా జీవించేటువంటి శక్తి, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను నువ్వు వినాలి. బైబిల్ గ్రంథంలో చెప్పేటువంటి పనులను నీవు చేసినట్లయితే దేవుడు నీ యందు చాలా సంతోషిస్తూ ఉంటారు. నీ నివాస స్థలము వర్ధిల్లింపచేయును. నువ్వు మొదట్లో పేదవాడుగా ఉన్నా, క్రిత సంవత్సరంలో అనేక రకాలైనటువంటి బాధల్లో ఉన్నా, అతను చూడవయ్యా, అతను మార్పు చెందాడు. ప్రభువులు ఆయన యొక్క జీవితాన్ని సక్రమైన పద్ధతిలో నడిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క పరిస్థితి, ఆయన బిడ్డల పరిస్థితి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది అనేటువంటి ఎగ్జాంపుల్స్ నీవే చెప్పుకుంటూ ఉంటావు. ఇతరులను చూసి నీవే చెప్తూ ఉంటావు. ఎందుకనంటే ఆ పరిస్థితులన్నిటినీ కూడా నీవు చూస్తున్నావు కనుక. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధమై ఉన్నాడు. కాబట్టి ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును అప్పుడు వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదవు. కొద్దిగా ఉన్నప్పటికీ కూడా, క్రితంలో కొద్ది స్థితిలో ఉన్నప్పటికీ కూడా, కానీ చివరికి వచ్చేసరికి నువ్వేం చేస్తావు? మహా అభివృద్ధి పొందుతావు. ఎందుకనంటే దేవుడిలో నీ యొక్క మనసును నిమగ్నమైపోయి ఉంది గనక, దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు గనక, నువ్వు జాగ్రత్తగా సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి వెతుకావు గనక, నీలో ఉండేటువంటి ఆ పాప స్వభావాన్ని నీవు తీసివేసుకున్నావు గనక దేవుడు నీ దగ్గరికి రాగలిగాడు. నీ హృదయంలో నివసించటానికే ఆయన ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి దేవుని ఒకవేళ మరిచిపోయేటువంటి పరిస్థితి నీలో ఏమైనా ఉన్నదేమో ఒకసారి ఆలోచించుకొని పైన చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోమని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దానాలని నీవు మర్చిపోకుండా దేవుని తట్టు తిరిగితే నీవు ధన్యుడువు. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనములో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 61 verse 4. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను. దేవునికి స్తోత్రం. ఐ ఆమ్ లివింగ్ విత్ యూ, ఐ ఆమ్ ఆల్వేస్ లివింగ్ బిసైడ్స్ యూ. కాబట్టి నీ ప్రక్కనే నేను ఉంటాను. ఎల్లప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడును కాను. ఎందుకనంటే నీలో ఉండేటువంటి ఆ పాప స్వభావాన్ని అంతటినీ కూడా తీసివేసుకొని నిజమైనటువంటి మనసుతోటి, సత్యముతోటి ఆరాధిస్తూ ఉన్నావు. కాబట్టి నేనేం చేస్తాను? యుగ యుగములు నీ గుడారములో నేను నివసించేదను. నేను నివసిస్తానయ్యా, నీ దగ్గరే ఉంటానయ్యా. నీ గుడారములో అంటే నీ ఇంటిలో, నీ హృదయములో, ఎక్కడైతే నువ్వు నన్ను పూజిస్తూ ఉన్నావు అక్కడే నేను నివసిస్తాను, నీ ప్రక్క నేను ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉండేటువంటి దేవునిని మర్చిపోకూడదు. నీ రెక్కల చోటున నేను దాకుందును, నీ రెక్కల చోటున నాకు ఆశ్రయం ఉంటుంది, నీ రెక్కల చోటనే నాకు చల్లదనం ఉంటుంది, నీ రెక్కల చోటనే నాకు విశ్రాంతి కలుగుతూ ఉన్నది. దేవుడిలో ఎంత గొప్ప మాటలు ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకొని ఒకసారి ఆలోచించినట్లయితే నీకు ఎంతో శాంతి, ఎంతో సమాధానము నీకు నీ కుటుంబంలో కలుగుతూ ఉన్నది. దేవుడు చాలా గొప్పవాడు. ఆ గొప్ప దేవునిని, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని నీవు వెతికినట్లయితే నీవు ధనుడివు. నీవు వెతకాలే, ఆయన కొనియాడాలి, ఆయన సన్నిధులు నీవు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి మేళ్ళునిస్తానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనములో మరి ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములో దేవుడు దాచేటువంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోవాలి. క్లిష్టమైనటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను ఆదుకునేటువంటి
పరిస్థితిని నీవు కల్పించుకోవాలి అని అంటే నీవు దేవుని గురించి పాటు పాడాలి. దేవుని గురించి పాటలు పాడాలని అంటే నీ హృదయంలో చేర్చుకోవాలి. దేవుణ్ణి చేర్చుకోవడం అని అంటే నీలో కల్మషమైనటువంటి ఈ స్వభావాన్ని అంతటిని తీసివేసుకొని పరిశుద్ధమైనటువంటి మనసుతో ఉన్నట్లయితే దేవుడు నీ దగ్గరకు రావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఏ అపాయం వచ్చినా, ఏ క్లిష్టమైనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నా దేవుడు నిన్ను కాచి కాపాడేటువంటి దేవుడు. అటువంటి కాచి కాపాడినటువంటి దేవునిని నీవు హృదయపూర్వకంగా స్వీకరించినట్లయితే, హృదయపూర్వకంగా నువ్వు చేర్చుకున్నట్లయితే దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతా ఉన్నారు. తన గుడారపు మాటు నన్ను దాచును. చూసారా, తన గుడారపు చోటను నన్ను దాచును. నిన్ను దాచేటువంటి దేవుడు, నిన్ను కప్పేటువంటి దేవుడు, నీ యొక్క పాప పరిస్థితుల నుంచి బయటకు లేవనెత్తేటువంటి దేవుడు నాకున్నాడేటువంటి సంగతులు నీవు మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు చాలా బలిష్టమైనవి, ఇటువంటి గంభీరమైనటువంటి మాటలు, ఇటువంటి ముత్యములైనటువంటి మాటలను నీవు విడిచిపోనేకూడదు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 11లో కూడా ఒక చక్కని మాట ఉన్నది. గుడారముల వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనును. దేవునికి స్తోత్రం. దేవుని యందు ఉంటే, దేవునిలో నీవు నిమగ్నమై ఉంటే ఆకాశం మేఘములను తనకు మాటుగా చేసుకొనును. అంటే అంత కృపని దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. సర్వశక్తి గల దేవుణ్ణి నీవు వెతికినట్లయితే, మరలా సర్వశక్తి గల దేవుణ్ణి నీవు బ్రతిమాలుకున్నట్లయితే, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ అది తుతుకు చాలా విస్తరించి ఉంటుంది. మహా అభివృద్ధి పొందుతావు నీవు దేవునిలో. కాబట్టి దేవునిలో అభివృద్ధి పొందాలి అని అంటే పైన చెప్పిన విధముగా నీవు మారాలి, దేవునిలోకి నీవు రావాలి, పాపక్షమాపణ పొందాలి, మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు అంటే పాపకరమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని, దేవుని తెలుసుకోలేనటువంటి జీవితాన్ని, సాతానుకు లోబడేటువంటి జీవితంలో నుంచి నీవు బయటకు వచ్చి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, దేవుడు చెప్పేటువంటి మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే దేవుడు నీకు ఆశ్రయము దుర్గముగాను ఉంటాడు. కాబట్టి అటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవునిని నీవు సంపాదించుకున్నట్లయితే నీవు ధన్యుడు. ఆయన బ్రతిమాలుకున్నట్లయితే నీవు ధన్యుడు. ఆయన బ్రతిమాలుకున్నప్పుడు నేను నీకు సహాయం చేసేటువంటి దేవుని నేను ఉన్నాను అని దేవుడే నీ ప్రక్కన వచ్చి నిలబడి నీ యొక్క పాపక్రియలన్నీ, నీ యొక్క హీనమైనటువంటి పరిస్థితుల నుంచి తీసివేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవునిని నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే ఎంతో మేలు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండెనను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో
ఒకనియందొకడు అనురాగము గలవారే ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందారా ప్రియులారా. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా, మీ ప్రియబిడ్డల యొక్క కుటుంబంలో అనేక రకాలైనటువంటి మేళ్లతో నింపండి. నా ప్రభా, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాన్ని దయచేయండి. కుటుంబంలో సిక్కు సమస్యలతో ఉండేటువంటి వారిని అందరినీ ఒకసారి దర్శించండి నా ప్రభా. వారి యొక్క సిక్కు సమస్యల నుంచి విడుదల చేయండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వారిని వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తండి ప్రభా. సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి, సహాయం చేయండి ప్రభా. వారి యొక్క వ్యాధుల నుంచి నా ప్రభా వారిని స్వస్థపరచండి ప్రభా. మీకు స్తోత్రములు అన్నిటికంటే ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారికి దయచేయమని ఈ చెన్నెమనుడు పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.